ట్రేడింగ్లో ట్రెండ్ లైన్స్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఈరోజు చూద్దాం. చాలామంది అనుకుంటారు, కానీ చార్ట్లో ఎక్కడ పడితే అక్కడ లైన్లు గీయడం కాదు. దీనికొక పద్ధతి ఉంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లు ఎప్పుడూ ఒకే స్ట్రెయిట్ లైన్లో పైకి గాని కిందకి గాని వెళ్ళవు. అంటే ఒక మెట్టెక్కి కొంచెం ఆగి మళ్ళింకో మెట్టెక్కినట్టనమాట. ఈ పుల్ బ్యాక్స్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి ట్రేడ్లోకి ఎంటర్ అవటానికి మంచి అవకాశాలిస్తాయి. సరే, ఈ పుల్ బ్యాక్స్తో మనం బుల్లిష్ ట్రెండ్ లైన్ను ఎలా గీయాలో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్కి 2 పాయింట్లు చాలు. 2 హయ్యర్ లో పాయింట్స్ను కలపాలి, అంతే. మొదటి 2 పాయింట్స్తో ట్రేడ్ చెయ్యకూడదు. ధర మూడోసారి ఆ లైన్ను టచ్ చేసేదాకా ఆగాలి. ఇలా చేయడం వల్ల మన ట్రేడ్కి ఒక క్లియర్ ప్రాఫిట్ టార్గెట్ ఉంటుంది. ఇదే పద్ధతి మార్కెట్ పడిపోతున్నప్పుడు అంటే బేరిష్ ట్రెండ్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్, కాకపోతే రివర్స్లో. ఇక్కడ మనం 2 లోవర్ హై పాయింట్స్ కలుపుతాం. ఇక్కడ కూడా ట్రేడ్ ఎంట్రీ కోసం ఆ లైన్ను మూడోసారి టెస్ట్ చేసేదాకా వెయిట్ చెయ్యాలి. ఇది రిస్క్ మేనేజ్మెంట్కు చాలా ముఖ్యం. ట్రేడ్ ఐడియా ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఇది క్లియర్గా చెబుతుంది. థియరీలో ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ రియల్ చార్ట్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కొనమని చెప్పే ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ ట్రెండ్ లైన్ కనిపిస్తోంది. కానీ అసలు సమస్య ఏంటంటే అదే చార్ట్లో ఒక బేరిష్ ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతోంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక లైన్ కొనమని చెప్తుంటే ఇంకొకటి అమ్మమంటోంది. ఏది ఫాలో అవ్వాలి? కొత్తగా ట్రేడింగ్ చేసేవాళ్లు ట్రెండ్ లైన్స్తో ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఇదే. దీనికి సమాధానం ఏంటంటే ముందు మార్కెట్ యొక్క మెయిన్ ట్రెండ్ను గుర్తించాలి. అసలు మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తోందో తెలిస్తేనే ఏ ట్రెండ్ లైన్ నమ్మదగిందో అర్థమవుతుంది.